వణుకుడు వ్యాధి, దీన్ని మెడికల్ టెర్మినాలజీలో ట్రెమర్ అంటారనమాట. వణుకుడం అంటే ఇప్పుడు చెయ్యి ఇట్లా షేక్ అవ్వడం, కానీ కొంతమంది పెద్ద వయసున్న వాళ్ళు తల ఇట్లా కదలడం, దాంతోపాటు గొంతు కూడా షేక్ అవ్వడం, కొన్నిసార్లు కాళ్ళు షేక్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఒకసారి స్టేజ్ ఎక్కినప్పుడు మనకి విపరీతంగా భయం వేస్తే ఆ టైంలో గొంతు, చేతులు, కాళ్ళు అన్నీ కూడా వణుకుతాయి అన్నమాట. సో ఈ ట్రెమరు లేదా వణుకుడు అనేది స్ట్రెస్ అప్పుడు కానీ, ఎగ్జైట్మెంట్ అప్పుడు కానీ, కోప్పడ్డప్పుడు కానీ, ఇట్లా ఎన్నో ఎమోషన్స్లో అందరికీ బయటపడచ్చు. కాకపోతే మామూలుగా ఉన్నప్పుడు కూడా వణుకుతూ మిగతా వాళ్ళు కూడా చూసి అర్థం చేసుకునేటట్టు ఎక్కువ కాలం ఉంది అంటే అప్పుడు దాన్ని రోగం కింద పరిగణిస్తామన్నమాట. ఈ ట్రెమర్ అనేది ఎన్నో రోగాల్లో బయటపడవచ్చు. ఎందువల్ల ట్రెమర్ వచ్చింది, ఏ కారణాలు అయి ఉండొచ్చు అనేవి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. ట్రెమర్ వణుకుడులో ఫస్ట్ మోస్ట్ కామన్గా వచ్చేది ఏంటి, ఎసెన్షియల్ ట్రెమర్, ఈటీ అంటాం అన్నమాట. ఈ ఎసెన్షియల్ ట్రెమర్ అంటే ఏంటి అంటే, మనం ఊర్లో చాలాసార్లు చూసుంటాం, ముసలి వాళ్ళలో కొంచెం తల వణుకుతా, చెయ్యి వణుకుతా ఉంటారనమాట. ఇది మనం చూసే ఎసెన్షియల్ ట్రెమర్. మనకి అర్థమైంది పెద్ద వయసు అయిపోయింది కదా, వీళ్ళకి వణుకుతా ఉన్నారు అనేది. ఇది ఫ్యామిలీస్లో రన్ అవుద్దన్నమాట. అంటే తాతల నుంచి పిల్లలకి, పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి అట్లా స్ప్రెడ్ అవ్వచ్చు. కొన్నిసార్లు జనరేషన్స్లో స్ప్రెడ్ అవుతున్నప్పుడు కొంతమందిలో చిన్న వయసులో రావచ్చు. 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి అట్లా కూడా వణుకుతూ ఉంటారు. ఏదైనా రాయమన్నప్పుడు కూడా కొంచెం వణుకు రావచ్చు. గ్లాస్ పట్టుకున్నప్పుడు స్లైట్గా వణకడం, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు తల కూడా వణుకుతూ ఉంటుంది. సో ఇది పెద్ద వయసులో వచ్చినప్పుడు మనం పట్టించుకోం, కానీ చిన్న వయసులో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టచ్చు ఈ ఎసెన్షియల్ ట్రెమర్ అనేది. ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా కొన్ని ప్రొఫెషన్స్లో, ఇప్పుడు మనం సర్జన్ అవ్వాలనుకున్నాం అనుకోండి, సర్జన్కి హ్యాండ్ చాలా స్టడీగా ఉండాలి. అది వణుకుతూ ఉందనుకోండి, కట్ చేసేటప్పుడు సరిగ్గా రాదు. ప్లస్ కొన్ని హై రిస్క్ ప్రొఫెషన్స్లో, ఇప్పుడు ఆర్మీలో చేస్తున్నారనుకోండి, మీరు రైఫిల్ పట్టుకోవాలి అన్నప్పుడు ఆ స్ట్రెస్లో వణుకుడు వచ్చింది అంటే ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎంట్రన్స్ ముందు మెడికల్ టెస్ట్లు ఉంటాయి. సో ఆ మెడికల్ టెస్ట్లో న్యూరాలజిస్ట్ దగ్గరికి పంపిస్తూ ఉంటారు, ఇప్పుడు ఇతనికి వణుకుంది, ఈ ప్రొఫెషన్కి పనికి వస్తాడా అనేది. హై రిస్క్ ప్రొఫెషన్స్లో మాత్రం ఇట్లా వణుకుడు ఉండే వాళ్ళని మనం అలౌ చేయలేం. సో చిన్న వయసులో మనకు వణుకు ఉంది అంటే మనం చూస్ చేసే ప్రొఫెషన్ కూడా టీచింగ్ ప్రొఫెషన్ అనుకోండి, ఇబ్బంది లేదు. కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, ఇట్లాంటి వాటిల్లో ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఫిజిషియన్ అంటే జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు, ఇప్పుడు నేను న్యూరాలజీ చేసిన వాళ్ళు, ప్రిస్క్రిప్షన్ రాయాల్సిన వాళ్ళు, సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ప్రొఫెషన్స్లో మీకు వణుకున్నా సరే ఇబ్బంది ఉండదు. కాకపోతే వేరే ప్రొఫెషన్స్లో ఇబ్బంది అవ్వచ్చు. సో ఇట్లా చిన్న వయసులోనే మనకు వణుకు వచ్చినప్పుడు మనం డాక్టర్ని కలవాల్సి వచ్చింది. ఒక 60-70 తర్వాత వణుకు వస్తున్నా సరే అది ఎంతో కాలం ఉండి మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు అంటే దాన్ని, ఆ ఎసెన్షియల్ ట్రెమర్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మొదటి రకంది ఎసెన్షియల్ ట్రెమర్. చాలా కామన్గా 90% మందిలో ఇదే ఉండేది, మిగతా 10% మందిలో వేరే కారణాలు అయ్యి ఉండొచ్చు. దీంట్లో రెండోది ఏంటి అంటే పార్కిన్సన్స్ వ్యాధి. ఈ వ్యాధిలో వణుకు అనేది చాలా డిఫరెంట్గా ఉండిద్ది. మనం ఇది తరచుగా చూడం కాబట్టి అది మనం చూడంగానే అర్థమైపోద్ది ఏంటి ఇట్లా వణుకుతున్నారు అనేది. వాళ్ళు కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఇంకోవైపు చెయ్యి ఇట్లా 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 కదులుతూ ఉండిద్ది అనమాట. చాలా రఫ్గా ఉండిద్ది. ఇప్పుడు ఫైన్ ట్రెమర్ కాకుండా రఫ్ ట్రెమర్ వచ్చిద్ది. నడుస్తున్నా సరే చెయ్యి ఒకవైపు వదిలేస్తే ఆ చెయ్యి వణుకుతూ ఉండిద్ది. వాళ్ళు ఇంకో సైడ్ బాగానే ఉంటారు చూడటానికి, కాకపోతే ఈ వణకడం మాత్రం ఒకవైపు, రెండు వైపులా కాదు, ఒకవైపు వణుకుతూ ఉండిద్ది. దీంతోపాటు కొంతమందిలో ఫేస్ ఎక్స్ప్రెషన్ తగ్గడం, నడక స్లో అవ్వడం, చేత్తో చేసే పనులు స్లో అవ్వడం ఇట్లా జరగవచ్చు. ఈ పార్కిన్సన్ వణుకున్న వాళ్ళు గ్లాస్ పట్టుకున్నప్పుడు బాగానే ఉంటారు, చెయ్యి కదిలిస్తున్నప్పుడు బాగానే ఉంటారు, కదల్చినప్పుడు రెస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే వణుకు అనేది వచ్చేది. సో ఈ లక్షణాలు మనం వేరే లక్షణాలు కూడా కలుపుకొని ఇది పార్కిన్సన్ వ్యాధి అని డయాగ్నోస్ చేస్తాం. పార్కిన్సన్స్ వ్యాధి అనేది మనం టెస్టులతో కనిపెట్టేది కాదు. ఈ ట్రెమర్ లక్షణం, టైట్నెస్ ఉండడం చేతిలో,
నడక అనేది డిఫరెంట్గా ఉండడం, మాటలో కొంచెం స్లో అవ్వడం, సో ఇట్లా వేరే వేరే లక్షణాలతో మనం దీన్ని కనిపెట్టి పార్కిన్సన్స్కి ట్రీట్మెంట్ పెడితే ఈ వణుకు అనేది కూడా కంట్రోల్లోకి వచ్చింది. ఇది రెండో రకం ట్రెమర్. దీని తర్వాత కామన్గా చూసేది మనం థైరాయిడ్ టాక్సికోసిస్, అంటే థైరాయిడ్ ఎక్కువగా అయినప్పుడు. మనం కామన్గా చూసేది థైరాయిడ్ తక్కువగా పనిచేసి హైపోథైరాయిడిజం, లావ్ అయిపోతూ ఉంటారు. కానీ ఇది దానికి ఆపోజిట్. ఇది రొటీన్గా చూసే థైరాయిడ్ ప్రాబ్లం కాదు. థైరాయిడ్ అనేది ఎక్కువ పనిచేసి సన్నగా అయిపోతూ ఉంటారు, చెమటలు పడతా ఉంటాయి, ఆందోళనగా ఉండిద్ది, చేతులన్నీ ఇట్లా వణుకుతూ ఉంటాయి, ఫైన్ ట్రెమర్ అనమాట. సో వాళ్ళ హార్ట్ రేటు అన్నీ చాలా వేగంగా ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ని బట్టి మనం అనుకోవచ్చు, థైరాయిడ్ వీళ్ళలో ఎక్కువగా పనిచేస్తుంది, దాన్ని మనం డౌన్ చేస్తే చాలా వరకు వణుకు అనేది తగ్గిద్ది. ఇది మూడో రకం. తర్వాతది ఏంటంటే బ్రెయిన్ డిసీజెస్. ఎట్లా అంటే స్ట్రోక్, ఒకవేళ సెరిబెల్లం చిన్న మెదడు ఉండిద్ది, దానికి రక్త సరఫరా తగ్గినప్పుడు ట్రెమర్ రావచ్చు. ఇది ఎట్లా ఉండిద్దంటే మనం ఏదైనా వాళ్ళని ముక్కు పట్టుకో అంటే ముక్కు వరకు వచ్చిన తర్వాత ఇట్లా ఇట్లా వెళ్ళి కళ్ళలో పొడుచుకుంటుంటారు అనమాట. అంటే ఏదైనా పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఇట్లా 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 వణికిద్ది. ఇది స్ట్రోక్లో కానీ కొన్ని రకాల జన్యుపరం అంటే పుట్టుకతో మనకు వచ్చే కొన్ని రోగాల్లో కూడా ఇది రావచ్చు. ప్లస్ ఒక విల్సన్ డిసీజ్ అంటారు, కాపర్ అనేది బ్రెయిన్లో డిపాజిట్ అవుతుంది, ఆ డిసీజ్లో కూడా వణుకు అనేది రావచ్చు. ఇవి కొంచెం తక్కువ కామన్, బట్ నరాల విభాగంలో చూస్తూ ఉంటాం ఇటువంటి వణుకులు కూడా. ఇవన్నీ చాలా వరకు ఒకవైపు ఉండేవి. మనం ఫస్ట్ అనుకున్న ఎసెన్షియల్ ట్రెమర్, థైరాయిడ్ ట్రెమర్ ఇవన్నీ రెండు వైపులు వస్తాయి. బ్రెయిన్లో ఒక పార్ట్ నుంచి వచ్చే ట్రెమర్స్ చాలా వరకు ఒకవైపే స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా కొన్ని డ్రగ్స్ వల్ల రావచ్చు, మెడిసిన్స్ వల్ల. ఎట్లాంటి మెడిసిన్ అంటే ఇప్పుడు ఆస్తమా ఉందనుకోండి, ఇన్హేలర్స్ వాడడం, ఆస్తమా కొన్ని మెడిసిన్స్ వల్ల ట్రెమర్స్ రావచ్చు. ప్లస్ కొన్ని గ్యాస్ టాబ్లెట్స్, ప్యాంటోడాక్ విత్ లివోసల్పిరైడ్ అని ఉండిద్ది, అంటే కాంబినేషన్స్లో వస్తాయి, లివోసల్పిరైడ్, డోంపెరిడోను, మెటాక్లోప్రమైడు. సో ఇట్లాంటి గ్యాస్కి సంబంధించిన మెడిసిన్స్ ఎక్కువ కాలం వాడడం వల్ల రావచ్చు. ప్లస్ సైకియాట్రిక్ మెడికేషన్స్, స్కిజోఫ్రీనియా ఇట్లాంటి వాళ్ళలో కొన్ని యాంటీసైకోటిక్స్ అని డ్రగ్స్ ఉంటాయి, ఇవి వాడుతున్నప్పుడు కూడా వణుకు అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ అన్ని కారణాల్లో కూడా ఎక్కువ కాలం నుంచి ఉన్న వణుకు అనేది పెద్దగా ఇబ్బంది పెట్టే వణుకులు కాదు. కానీ వీటన్ని రోగాల్లో మనం ఫస్ట్ వెంటనే ట్రీట్ చేయాల్సిందంటే, ఒకవేళ స్ట్రోక్ లాగా హఠాత్తుగా వణుకు వచ్చిందనుకోండి, అది ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని మనం కన్సల్ట్ చేయాల్సిందే. బట్ వేరే రకాల వణుకుల్లో ఒకవైపు వస్తుంది, పనులు ఇబ్బంది అవుతున్నాయి, దాంతోపాటు బాడీలో వేరే తేడాలు కూడా వస్తున్నాయి అంటే డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. ఒక ఏజ్ తర్వాత ముసలి వాళ్ళలో వణుకు వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీలో కూడా వణుకు అనేది ఉంది, వాళ్ళని పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు, కేవలం పెళ్ళిళ్ళలోకి వెళ్ళినప్పుడు అందరు అడుగుతున్నారు అంతే అనుకుంటే దాన్ని మనం వదిలేసేయచ్చు, డాక్టర్ని సంప్రదించక్కర్లేదు, దానికి బిళ్ళలు పెట్టక్కర్లేదు. చాలా రకాల వణుకుల్లో మనం టాబ్లెట్స్ లేకుండా కారణాన్ని తగ్గించడానికి ట్రై చేస్తాం. కేవలం కొన్ని చిన్న వయసులో వచ్చే వణుకులో మాత్రం వాళ్ళ ప్రొఫెషన్కి ఇబ్బంది అయింది అని మనం మెడిసిన్స్ పెట్టుకోవడమే. మిగతా వాటిలో మెడిసిన్స్ వాడాల్సినంత అవసరం లేదు. స్ట్రెస్ తగ్గించుకోవడం, యోగా, మెడిటేషన్ లాంటివి చేయడము, ఫిజికల్గా ఫిట్గా ఉండేటట్టు చూసుకోవడం, ఇట్లాంటివన్నీ మనం చూసుకుంటే చాలా వరకు ఇది పెద్దగా మనల్ని ఇబ్బంది పెట్టదు. థ్యాంక్ యూ.